గత 4 రోజుల నుంచి గుంటూరులో జరుగుతున్న గొడవలు ఎలా చూడాలంటారు మేడం? ఎప్పుడు ప్రశాంతంగా ఉండే గుంటూరు నగరంలో మొట్టమొదటిసారి గొడవలు, ఇదంతా కావాలని చేస్తున్న టీడీపీ నాయకులు అని వైసీపీ నాయకులు చెప్తున్నారు కదా, ఎలా చూడాలంటారు? ఎప్పుడైనా సహనానికి ఓర్పుకి ఒక హద్దు ఉంటుందండి. ఎప్పుడైతే సహనం పడుతున్నారు కదా, భరిస్తున్నారు కదా, సైలెంట్గా ఉంటున్నారు కదా అని చెప్పేసేసి మితిమీరి మాట్లాడతారు. అలాంటి వాటికి కూడా మనం బయటకు వచ్చి సమాధానం చెప్పకపోతే అది చాలా పెద్ద తప్పు అవుతుంది. సో అందుకని బయటికి వచ్చి ఇది తప్పు అని చెప్పడం, ఇప్పుడు దాన్ని పెద్ద తప్పుగా వీళ్ళు చిత్రీకరిస్తున్నారు. సో అది ఎంతవరకు కరెక్ట్? అంటే తప్పు అని చెప్పేసేసి మనల్ని ఎన్ని మాటలు అన్నా, ఎంత కించపరిచినా, కొట్టినా, తిట్టినా కూడా సైలెంట్గా ఉండాలా? ఇది నేను ప్రజలందరినీ కూడా అడుగుతున్నాను. అంటే ఇక్కడ వాళ్ళు అంటుంది ఏంటంటే కనుక, మా అంబటి రాంబాబు గారి కూతురు అంటుంది, ఇక్కడ కాపు కాబట్టే మా మీద దాడి చేశారు, కాపు నాయకుడు కాబట్టే దాడి చేశారని చెప్పి ఒక కుల ప్రస్తావన. కాపు మహిళల మీద దాడి చేస్తుంటే నువ్వేం చేస్తున్నావు పవన్ కళ్యాణ్ అంటూ పవన్ కళ్యాణ్ గారిని దీంట్లోకి ఇన్వాల్వ్ చేయడం, అసలు ఎలా చూడాలంటారు ఇదంతా? ముందుగా నేను ఇప్పుడు మన ఫ్యామిలీ కోసం మనం నుంచోవడంలో తప్పు లేదండి. నిజంగా ఇప్పటి వరకు నాకు రాజకీయంతో సంబంధం లేదు అని చెప్పేసేసి మా ఫాదర్ని అన్నారు కాబట్టి నేను బయటకు వచ్చి మాట్లాడుతున్నాను అంటున్నారు కాబట్టి మీ ఫ్యామిలీకి మీరు సపోర్ట్ చేయడం నిజంగా ఇట్స్ రియల్లీ కమెండబుల్ అండి. వి రియల్లీ అప్రిషియేట్ ఇట్ ఆల్సో. బట్ ఇప్పుడు మీరు ఎలాగైతే బాధ అనుభవిస్తున్నారో మీ తండ్రి గారిని అన్నారని, అలాగే మన తెలుగు ప్రజలందరికీ కూడా ఒక తండ్రిగా, ఒక అన్నగా, ఒక బిడ్డగా, తన కుటుంబంలో ఒక వ్యక్తిగా భావించే బాబు గారిని ఇప్పటి వరకు ఎన్నోసార్లు అవమానించారు. ఇప్పుడు కూడా భరిస్తున్నారు కదా అని చెప్పేసేసి ఇలాంటి నీచమైన కామెంట్స్ చేసినా కూడా మీరేం బాధపడకూడదు. మీ రక్తం మరగదు, ఏమీ లేదు, అది అన్నీ మూసుకొని ఇంట్లో కూర్చోండి అంటే ఎవరు కూడా సైలెంట్గా ఉండరండి. ఇప్పటి వరకు భరించారు కాబట్టే ఇప్పుడు బయటకు వచ్చారు. ఇప్పుడు మాట్లాడినప్పుడు నేను ఒక కాపులా మాట్లాడుతున్నానని ఎక్కడా మాట్లాడలేదు. అంతకుముందు పవన్ కళ్యాణ్ గారిని ఇష్టం వచ్చినట్టు తిట్టించినప్పుడు ఆయన పక్కన ఉన్న వైసీపీ నేతలు, నాయకులు, కార్యకర్తలు నోటికొచ్చినట్టు పవన్ కళ్యాణ్ గారిని, ఆయన భార్యని, తల్లిని, పిల్లల్ని అందరినీ చాలా నీచంగా మాట్లాడినప్పుడు కాపు సామాజిక వర్గం గుర్తురాలేదు. కానీ ఇప్పుడు తప్పు చేసి మా వైపు కాపు సామాజిక వర్గం ఎందుకు నుంచోలేదు, మాకు సపోర్ట్గా మాట్లాడండి అని చెప్పేసేసి నేను ఒక కాపు ఆడబిడ్డగా నేను ప్రశ్నిస్తున్నానండి. ఇప్పటి వరకు గుర్తురాని మీ కాపు సామాజిక వర్గం మీకు ఇప్పుడు గుర్తొచ్చిందా? కాపులు పనికిరాని వాళ్ళు, కాపులు తాగుబోతులు, తిరుగుబోతులు, తిండిబోతులు అని ఇష్టం వచ్చినట్టు ఆ కాపు సామాజిక వర్గాన్ని చాలా నీచంగా మాట్లాడి పోర్ట్రే చేసిన మీరు ఇప్పుడు మాకు కాపు సామాజిక వర్గం ప్రతినిధిగా పవన్ కళ్యాణ్ గారు ఎందుకు స్పందించట్లేదు, నిలబడట్లేదు అని చెప్పేసి ప్రశ్నించడం, ఆయన్ని ఇన్ని మాటలని మళ్ళీ ఆయన్నే మీరు సపోర్ట్ అడగడం అనేది నిజంగా చాలా చూడడానికి, వినడానికి కూడా చాలా కామెడీగా ఉందండి. అంటే ఎప్పుడు ప్రశాంతంగా ఉండే గుంటూరు నగరంలో ఇలా జరగటమే, దాని తర్వాత అటు జోగి రమేష్ గారి ఇంటి మీద కానీ ఇదంతా బీసీలకి ఇది ఇక్కడ నిన్నటి నుంచి పోర్ట్రేట్ చేస్తుందంటే బీసీలని కాపులను అనగదొక్కటమే చంద్రబాబు నాయుడు గారి నైజం అంటూ ఒకటైతే పోర్ట్రేట్ చేస్తున్నారు కదా మేడం, అసలు ఎలా చూడాలంటారు మరి దాన్ని? రాజకీయాన్ని కుల మత రంగు పులిమి దాన్ని డైవర్షన్ పాలిటిక్స్ చేస్తుంది ఎవరండి? మీ వైసీపీ ప్రభుత్వం స్టార్ట్ చేసిందే. అసలు దైవభక్తికి రాజకీయ రంగు పులిమారు. ఇప్పుడు చేసిన తప్పుకి మతం, కులం రంగు పులుగుతున్నారు. ఇలాగా తప్పుల మీద తప్పులు చేస్తూ వాటిని కవర్ చేసుకోవడానికి ఈ రకంగా మీరు చేసే డైవర్షన్ పాలిటిక్స్ అనేది నిజంగా వైసీపీ నేతలకే చెల్లుతుందండి. ఎందుకంటే మసిపూసి మారేడుకాయ చేయడం అనేది మీకు తప్ప ఎవరికీ చెల్లదు. చేస్తుంది తప్పు, మీ మనస్సాక్షికి అది బాగా తెలుసు. అయినా కూడా దాన్ని వక్రీకరించి ఏ రకంగా అయితే మీరు చేస్తున్నారో నిజంగా మీ మనస్సాక్షిని మీరు ప్రశ్నించుకోండి. ఎందుకంటే దైవంతో పెట్టుకుంటున్నారు, ఆఖరికి మీ కులాన్ని, మతాన్ని అడ్డు పెట్టుకొని ఇంత నీచమైన రాజకీయం చేస్తూ మళ్ళీ ఎక్కడా కూడా ఇప్పుడు ఎలాగో ఇప్పుడు ప్రజెంట్ అనేది అందరికీ కూడా ఈ కుల మతాలతో పొల్యూట్ అయిపోయింది. ఫ్యూచర్ అయినా ఈ కుల మతాలకి అతీతంగా అందరూ కలిసి ఉండాలి, వీటన్నిటికీ అతీతంగా మన రాష్ట్రం అనేది ముందుకు వెళ్ళాలి అని కృషి చేస్తున్న నాయకుడి మీద కూడా మీరు ఈ కుల మత రంగు అనేది పులిమి దాన్ని నెగిటివ్గా పోర్ట్రే చేస్తున్నారు అంటే అసలు మీ అవివేకానికి అది దాన్ని ఇంకా మాటలు కూడా లేవండి.
అంటే ఎలా చూడాలి మేడం అసలుకి అంబటి రాంబాబు గారు అంత రెచ్చిపోయి మాట్లాడడానికి కారణం అసలుకి తెలుగుదేశం పార్టీ వాళ్ళు రెచ్చగొట్టే ఆ పోస్టర్లు వేయటం వల్లే, ఆ ఫ్లెక్సీలు వేయటం వల్లే అసలుకి మాకు క్లీన్ చిట్ ఇచ్చేశారు లడ్డూ విషయంలో. కానీ వీళ్ళు రెచ్చగొట్టే వ్యాఖ్యలు ఆ పోస్టర్లు వేయటం వల్లే గొడవ స్టార్ట్ అయింది అంటున్నారు కదా మేడం. మరి నేను ఇప్పుడు ఫస్ట్ అంబటి మౌనిక గారిని ఒకటి అడుగుతున్నానండి. మీరే చెప్పారు నిన్న ఇంటర్వ్యూలో, మీరు చెప్పారు మా నాన్నగారు చాలా పెద్ద ఇంటలెక్చువల్ భక్తుడు, ఆయన భక్తి చిన్నప్పటి నుంచి చూస్తున్నాము, ఆయనకి దేవుడి మీద భక్తి చాలా ఎక్కువగా ఉంది అని. ఇప్పుడు మీరు ఆత్మ పరీక్ష చేసుకొని మాకు సమాధానం చెప్పండి. కల్తీ ఉంది, జంతు కొవ్వు కలిసింది, కాకపోతే తక్కువ మోతాదులో ఉంది కానీ జంతువు కొవ్వు కలిసింది. అసలు పాలే ఇప్పుడు మీ వైసీపీ నాయకుడు మాజీ ముఖ్యమంత్రి జగన్ గారే అన్నారు, ఆవు ఫీడింగ్ టైంలో దానికి కరెక్ట్ తానా పడకపోవడం వల్ల, ఆవు నుంచి వచ్చిన పాల తీసుకోవడం వల్ల ఇలాగా కొన్నిసార్లు రిపోర్ట్ వస్తుంది అని చెప్పేసేసి అంత క్లియర్గా ఎక్స్ప్లెనేషన్ ఇచ్చిన ఆయన ఇప్పుడు అసలు అక్కడ ఒక కేజీ వెన్న కానీ, 1 లీటర్ పాలు కానీ, పెరుగు కానీ లేదు అని చెప్పేసేసి స్పష్టంగా మనకి నివేదిక ఇచ్చినా కూడా లేదు, మేము అసలు కల్తీయే జరగలేదు, మేము చాలా బుద్ధిమంతులము, మీ నీతిపరులం అని చెప్పేసేసి మాకు క్లీన్ చిట్ ఇచ్చారని చెప్పేసేసి అంత మాట్లాడుతున్నా కూడా మరి పాతగా అంతకుముందు మీరు అన్న వాక్యాలన్నీ ఎడిపోయినాయండి. అన్ని వీడియోస్ ఇప్పుడు ప్లేబ్యాక్లో రిపీట్ మోడ్లో రన్ అవుతున్నాయి. ఎందుకంటే మీరే చెప్పారు పాల నుంచి వచ్చిందని, అసలు పాలే లేవన్నప్పుడు పాలు ఎక్కడి నుంచి వచ్చినాయండి? కానీ దీన్ని కూడా లేదు అని చెప్పేసేసి వాళ్ళు ఆ రకంగా పోర్ట్రే చేసి, లేదు ఇది కల్తీ జరిగింది, మీరు చేసింది మహాపాపం అని మేము చెప్పి అది ప్రజలకు కూడా తెలియాలి. ఎందుకంటే స్టార్టింగ్ నుంచి కూడా డైవర్షన్ పాలిటిక్స్ కావచ్చు, ఇంత చేసి దాన్ని ఎంతగా చూపించడం కావచ్చు, తప్పు చేసి దాన్ని ఒప్పులా చూపించడం కావచ్చు, ఇవన్నీ కూడా ఓన్లీ వైసీపీ నాయకులకి చాలా వెన్నతో పెట్టిన విద్యలాగా చాలా ఈజీగా డెలివర్ చేస్తారు. కాబట్టి ప్రజలకి ఇప్పటికైనా నిజం తెలియాలి అని చెప్పి మన వాళ్ళు తెలుగుదేశం కూటమి ప్రభుత్వం అందరూ కూడా కలిసి చేస్తున్న దాన్ని ఎక్కడ మీ తప్పులు బాగా అందరికీ తెలిసిపోతాయో, మిమ్మల్ని బజార్లో వెళ్తే సామాన్య ప్రజలు నిందిస్తారు, నిలదీస్తారు అని చెప్పేసి భయపడి ఇది తీసేయాల్సిందే, ఇది తప్పు, మీరు చేసిన మహాపాపాన్ని కూడా కవర్ చేసుకొని ఈ రకంగా దాన్ని ఇంకొక రకంగా డైవర్ట్ చేయాలి అని చెప్పేసేసి ఇప్పుడు ఆ ఫ్లెక్సీ రాష్ట్రం మొత్తం కూడా జరుగుతుంది. కానీ మీకే అంబటి గారికే గుర్తొచ్చిందండి. నాకు మిగతా వాళ్ళతో సంబంధం లేదు, నేను ప్రశ్నిస్తున్నాను, 24 గంటల్లో తీయకపోతే నేనే చేస్తానని చెప్పేసేసి అసలు కాంట్రవర్సీ స్టార్ట్ చేసింది ఎవరండి? ఆయన కాంట్రవర్సీ చేశారు. సో మీరు ఆల్రెడీ ఓపెన్గా ఛాలెంజ్ ఇచ్చారు కాబట్టి బయటకు వచ్చి సరే మీరు రండి మేము చూసుకుంటామని చెప్పేసేసి ఏ గొడవ చేయకుండా నుంచున్న వాళ్ళని ఇప్పుడు మీరు కాంట్రవర్సీ లైట్ చేయాలి అని ఉద్దేశం లేకపోతే మీరు అటు నుంచి వెళ్తా ఎందుకు అని చెప్పేసి వెళ్ళిపోవచ్చు. కావాలని ఆగి ఇంకా చంద్రబాబు గారిని కూడా నిందించి మీరు చేసిన అక్కడ ఏవైతే కమెంట్స్ చేశారో ఆ కమెంట్స్కి ఆవేశం వచ్చేలాగా మీరు కమెంట్స్ చేసి వీళ్ళు ఆవేశపడి మీ మీద అటాక్ చేస్తే దాన్ని కూడా వీళ్ళు అటాక్ చేశారు కాబట్టే నేను ఆవేశపడ్డాను అని చెప్పేసి పోర్ట్రే చేసి మీరు అన్న మాటలకి మీరు అని వెళ్ళిపోతుంటే ఒక మహిళ మీ వెనక వచ్చి మీరు ఇలా చేశారు అని చెప్పేసేసి మీరన్న మాటలకి స్పందించి మాట్లాడితే ముందుది వెనకది ముందు పెట్టేసేసి దీన్ని కూడా మీకు నచ్చినట్టుగా పోర్ట్రే చేసేసి మీరు చేస్తా మళ్ళీ